గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం ఉంది నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ప్రస్తుతం హడావిడి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీకు పోలీసులు కానీ ఆ బ్యారికేడ్స్ కానీ కాసేపటి క్రితమే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర డిప్లాయ్ చేసిండ్రు. అండ్ ఇక్కడ రోడ్ మీద కూడా క్లియర్ చేసే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతోంది. జస్ట్ ఒక 200 మీటర్స్ దగ్గరలోనే ఇక్కడే కౌంటింగ్ సెంటర్ అండ్ ఇక్కడే నవీన్ యాదవ్ ఇల్లు కూడా. ఇక్కడ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కొంత కోలాహలం అయితే కనిపిస్తోంది. వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 రౌండ్లు ఫినిష్ చేసుకున్న తర్వాత 1144 ఓట్ల లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి 18,617 ఓట్లు పడితే బీఆర్ఎస్కి 17,473 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 2,167 ఓట్లు పడ్డాయి. లీడ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి 1144 ఓట్లు లీడ్లో ఉన్నాడు ఆఫ్టర్ సెకండ్ రౌండ్. సో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో 62 ఓట్ల లీడ్లో ఉండే, సెకండ్ రౌండ్లో 1057 ఓట్ల లీడ్లో ఉండే, అండ్ మొత్తం ఓవరాల్గా కలిపితే 1144 ఓట్ల లీడ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు చాలామంది ఇప్పుడు నవీన్ యాదవ్ వెంట తిరిగినటువంటి వాళ్ళు చాలామంది చేరుకుంటూ ఉన్నారు, ఇంటి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన కూతవేట దూరంలోనే ఆయన ఆఫీస్ కూడా ఉంది, పార్టీకి సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడే. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తారా లేకపోతే అక్కడికి వెళ్తారా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ చాలామంది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఫాలోవర్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఫస్ట్ ఇంటికి వస్తారు, ఆ తర్వాతనే ఆయన ఆఫీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, దెన్ పార్టీ ఆఫీస్కి వెళ్తారు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో చూడొచ్చు, ఒక్కొక్కరు నవీన్ యాదవ్ ఇంటి దగ్గరికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 1144 ఓట్ల లీడ్, ప్రస్తుతం ఓన్లీ 2 రౌండ్స్ మాత్రమే ఫినిష్ అయింది. సో కాంగ్రెస్ పార్టీ లీడ్లో అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్. సో ఒక్కసారి చూడండి, ఒక్కొక్కరు నవీన్ యాదవ్ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. పొద్దున్నుంచి కూడా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేక పూజల్లో ఉన్నారు. కాసేపటి క్రితమే లోపలికి పంతులు కూడా వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకవైపు కౌంటింగ్ నడుస్తోంది, ఇంకోవైపు ఏమో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అంటే పోలీసులు మాత్రం ఎక్కడ అనుమతి అయితే ఇవ్వలేదు. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం ఫ్రేమ్లో చూడండి, ఈయనే పూజారి. సో లోపలికి వెళ్తూ ఉన్నారనమాట. నవీన్ యాదవ్ ఇంటికి సంబంధించి కాసేపటి క్రితమే ఆయన పూజ చేసి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కనీసం కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది బీజేపీ అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు కాంపిటీషన్ కేవలం ఇద్దరి మధ్య, అది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో ముందు నుంచి చెప్తున్నట్టుగా అదే. అండ్ చాలా పెద్ద లీడ్స్ అయితే ఎక్కడ లేవు. 2 రౌండ్లు అయిపోయినప్పటికీ కూడా 10 రౌండ్లే ఉంటే అందులో 1144 లీడ్ మాత్రమే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. సో చాలా టఫ్గా బీఆర్ఎస్ ఇచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. కానీ ఫస్ట్ డివిజన్ వచ్చేసి షేక్పేట డివిజన్. సో షేక్పేట డివిజన్లో పబ్లిక్ ఒపీనియన్ ఇది చాలా ఏమంటారు, హోరాహోరీగా నడిచినటువంటి డివిజన్ షేక్పేట డివిజన్ కూడా అనుకోవచ్చు. ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే 2 రౌండ్లు మాత్రమే ముగిశాయి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. 3,199 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తిగా లీడ్లో అయితే కనిపిస్తున్నారు. 2వ రౌండ్కే 3,000 ఆధిక్యము అని అంటే ఇక ఆల్మోస్ట్ లీడ్స్ అన్నీ కూడా ఇటువైపే వచ్చే అవకాశం ఉంది అని అన్ని అంటే పార్టీ క్యాడర్ కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఉంది నవీన్ యాదవ్ ఇంటి దగ్గర. సో ఒక్కొక్కరు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఇంకోటి, పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ బ్యారికేడ్స్ వెయ్యడం కానీ, ఆ తర్వాత ఈ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా క్లియర్ చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకుంటున్నటువంటి
సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో 2 రౌండ్లు మాత్రమే ముగిశాయి. 3199 లీడ్లో నవీన్ యాదవ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడే చాలా దగ్గరలోనే కౌంటింగ్ సెంటర్, ఆ తర్వాత ఇల్లు ఇక్కడే, ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కూడా చాలా దగ్గరే అన్నమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడ హడావిడి కనిపిస్తోంది. ఇంటి దగ్గర కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫస్ట్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా వన్ సైడెడ్గా విక్టరీ వైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఉండబోతున్నారు అని ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అవే ఇప్పుడు నిజమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి మాట. సో అదే నిజం కాబోతోంది. 1-2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఓటింగ్ జరిగింది బీఆర్ఎస్ పార్టీకి అని నిన్నటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చెప్పినటువంటి మాట. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఏంటి అని అంటే, ఏవైతే ముందు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అవే ఇప్పుడు నిజమవుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. ఇది నవీన్ యాదవ్కి సంబంధించిన ఇల్లు, ఆ తర్వాత ఇది ఆఫీస్. సో మనం చూడొచ్చు చాలామంది కూడా ఈ రిజల్ట్ని చూస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో ఆయన ఆఫీస్. ఇది ఒకసారి చూడండి. ఈ నెల 17వ తారీఖునే నవీన్ యాదవ్ బర్త్డే కూడా ఉంది. సో ఒకసారి చూడండి, అంటే లాస్ట్ టైం ఆయనకు ఎవరో మెమంటో ద్వారా ఇచ్చినటువంటిది. సో 17వ తారీఖున ఆయన బర్త్డే కూడా ఉంది. సార్ మీరు ఎప్పటి నుంచో ఓకే రైట్ ఆల్ రైట్. సో ఒకసారి చూడొచ్చు, ఇది లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు, బట్ ఇది ఇంటి ద్వారం అనమాట. ఇలా లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇది నవీన్ యాదవ్కి సంబంధించిన ఆఫీస్. సో అందరు కూడా రిజల్ట్ చూస్తున్నారా సార్? రిజల్ట్ చూస్తున్నారా? చూడట్లేదా? చూస్తున్నారు. లీడ్లో కనిపిస్తోంది కదా. మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారండి? ఏం వర్క్ చేస్తారు? మేము ఇక్కడ సిస్టమ్ వర్క్ చేస్తాం. సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం నవీన్ యాదవే విన్ కాబోతోంది అనుకున్నారు. సో ఈ రిజల్ట్ కూడా అట్లే వస్తుంది? అలానే వస్తుందండి, మాకు అనుకూలంగా వస్తుంది. 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. సో లీడ్ మాత్రం 3000 సమ్ చేంజ్ కనిపిస్తోంది. ఎంత లీడ్ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఒక 10,000 వరకు లీడ్ ఉండొచ్చు అనుకుంటున్నాం లాస్ట్ వరకు. అవునండి. ఓకే. బట్ ఇప్పుడు ఓన్లీ కేవలం షేక్పేట డివిజన్కి సంబంధించి మాత్రమే పూర్తయిందండి. ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి. అటు ఇటు అవదనుకుంటున్నారా? ఏం కాదండి, ఆ నమ్మకం అయితే మాకుంది. ఓకే ఓకే. ఎన్ని గంటలు అసలు ప్రజల్లోనే ఉన్నారు నవీన్ యాదవ్ ఈ 40-45 రోజుల నుంచి? ఆల్మోస్ట్ డైలీ ఒక 20 అవర్స్ ఉన్నాడండి, 16 to 20 అవర్స్. అసలు ఎంతసేపు పడుకున్నారు? అసలు పడుకున్న సందర్భం కూడా ఉందో లేదో కదా? తక్కువ. చాలా తక్కువ. అవును, చాలా తక్కువ అండి. ఓకే. ఎవరో ఒకరు రావడం కంటిన్యూ. అవునండి, కంటిన్యూ. ఓకే ఆల్ రైట్. సో ఇది పూర్తిగా ఆఫీస్ అనమాట. ఆఫీస్లో మనం ఉన్నాం. సో ఒకసారి చూడొచ్చు, ఇది ఆఫీస్కి సంబంధించి అనమాట. సో స్టాఫ్ అందరు కూడా ఏం నడుస్తోంది, ఏంటి లీడ్ ఎంతవరకు వస్తోంది ఏంటి అనేది కూడా పూర్తిగా వాళ్ళు కూడా రిజల్ట్ని ఫాలో అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ లోపలికి వెళ్ళి నవీన్ యాదవ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని కలిసే ప్రయత్నం మనం చేసినప్పటికి కూడా ఎవరిని కూడా వాళ్ళు కలవట్లేదు. ప్రత్యేక పూజలలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 3వ రౌండ్ కూడా ఫలితం మరి కాసేపట్లోనే రాబోతోంది. ఒక్కొక్క రౌండ్కి అర్ధగంట సేపు పడుతోంది ఫలితం రావడానికి. ఇప్పటి వరకు అయితే 2 రౌండ్లు మాత్రమే ఫలితం వచ్చింది. 3199 లీడ్లో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మనకైతే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు